అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్ని. కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు దూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈ విషయం అన్నింటినీ మాకు చెప్పమని విష్ణుదూతలు అడుగగా, యమదూతలు, ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యులని పుణ్యపాపల గురించిన సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వారిని దండింతుము. వేద మార్గమును వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేద శాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతులైన వారిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును, నిత్యము అబద్ధములాడుచు జంతువులను చంపుతూ కులాచారమును వదిలిన వారిని, ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వారిని, డాంబికుడిని, దయాశాంతులు లేని వారిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను చెప్పువారిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకుని వారిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వారిని, అపకారము చేసిన వారిని మేము దండింతుము. వివాహమును చెరుచువారిని, ఇతరుల సంపత్తులను చూసి అసూయపడి వారిని మేము దండింతుము. పరుల సంతానమును చూసి దుఃఖించు వారిని, కన్యాశుల్కముల చేత జీవించు వారిని, చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వారిని, నిర్మితములైన వాటిని చెరుచు వారిని మేము దండింతుము. మోహము చేత మాతాపితృల శ్రాద్ధమును విడిచిన వారిని, నిత్య కర్మను వదిలిన వారిని మేము దండింతుము. పరిపాక పరిత్యాగిని, పరిపాకతలని, పితృశేషాన్నమును భుజించు వారిని మేము దండింతుము. పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రము పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వొద్దని పలుకువారిని, యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వనివ్వని వారిని, తన్ను శరణొచ్చిన వారిని చంపువారిని మేము దండింతుము. స్నానమును, సంధ్యావందనమును విడుచువారిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, గోహంతకుల్ని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమున మా చేత యాత్రను పొందుతారని చెప్పారు. ఈ అజామిలుడు బ్రాహ్మణి వంశమందు జన్మించి దాసీ సంగలోరుడై పుట్టింది మొదలు చనిపో వరకు పాపములను చేసినాడు. ఇతనితే చేయబడిన పాపములకు మితి లేదు. ఇటు విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారంగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖ పద్మములు కలవారే మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిది, ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును చెయ్యువాడు యమదండుకు అర్హుడు కాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జప హోమాదులు ఆచరించువాడును, సర్వభూతములు యందు దయావంతుడను యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయు కర్మల ఫలమును బ్రహ్మయందుంచిన వాడు యమదండార్హుడు కాడు. కర్తృభోక్తాత్వాలను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమ మందిరానికి వెళ్ళడు. అన్నదానము ఆచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చుపోసి వదులుట. విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడు, పరోపకారమందు ఆసక్తి కలవాడు యమలోకమును పొందడు. హరిని పూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనమును చేయువాడు యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములను కట్టించువాడు, క్రీడాస్థానములను కట్టించువాడు
దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారం చేయించువాడు యమలోకమును పొందడు. నిత్యము శాలగ్రామార్చనమాచరించిన ఆ తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించిన వాడు యమలోకమును పొందడు. తులసి కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించినవాడు శాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతము వ్రాసి గృహమునందు పూజించుచున్నను గృహమందుంచుకున్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేష తుల మకర సంక్రాంతి అందుండగా ప్రాతస్నానం ఆచరించువారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణిక ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వ పాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణ హంత, గురు భార్య రతుడు, స్త్రీ హత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమ తెలుసుకొని గాని తెలియక కాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములను ముక్తులగుదురు. పడినప్పుడును, త్రోటుపాటు పొందినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదుల చేత పీడింపబడినప్పుడు, సప్త వ్యసనములు చే పీడింపబడినప్పుడు, వశము కానప్పుడు హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చితము లేక కొండవలే పెరిగి ఉన్న పాపములన్నీ భూమి యందు కాని స్వర్గమందు కాని హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణ చేసిన ఎడల వాని పాపములన్నీ అగ్నిలో నుంచిన దూది వలె నశించును. విష్ణు దూతలిట్లు యమదూతలతో పలికి అజామినుని యమదూతల వల్ల విడిపించిరి. తరువాత అజామినుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనం వలన నేను ధరించి తిని అనను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. ఆ తరువాత అజామినుడు యమదూత విష్ణుదూతల సంవాదము విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయను, ఆత్మహితము చేసుకోలేకపోతిని, చీచి నా బ్రతుకు సజ్జన నిందితమాయను కదా, పతివ్రతైన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగడి ఈ దాసీ భార్యను స్వీకరించుదురు కదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన పితులను నీచునే విడిచితిని కదా, అయ్యో ఎంత కష్టము, ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరం అనుభవించిన నరకమంది ఇప్పుడు నేను నిశ్చయముగా పడినవాడను. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్ల కత్తులను ధరించిన యమభటులు ఎట్లు పోయిరి? నేను పూర్వజన్మందు పుణ్యం ఆచరించిన వాడను, ఇది నిజము. అట్లు కానిచో దాసీపతి అయిన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును? నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ? అంత్యకాలమందు స్మృతి ఎక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులు చంపు నేనెక్కడ? మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ? అజామినుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రుడై కొంతకాలం ఉండి సాయుధ్య ముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ సంకీర్తన కావించువాడు సమస్త పాప విముక్తుడై వైకుంఠ లోకమును పొందుదురు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్యం 9వ అధ్యాయ సమాప్తం.